హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హ్యాపీకాయిన్. నేను మీ రాజీ. సో మనతో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు రమేష్ గారు, క్లస్టర్ మేనేజర్ ఫ్రమ్ ప్రాడెంట్ అనమాట. మనం కనుక లాస్ట్ వీడియో చూసుకుంటే దాంట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న కేటగిరీస్లో ద మేజర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఆ రిమైనింగ్ ఇంపార్టెంట్ కేటగిరీస్లో ఉన్న వాటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట. సో రమేష్ గారు, మీరు లాస్ట్ వీడియోలో మాకు ప్రామిస్ చేశారు మిగతా వాటి గురించి కూడా చెప్తారని. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు మాకు? నెక్స్ట్ 3 కేటగిరీస్ గురించి డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ 3 ఇంపార్టెంట్ కేటగిరీస్ ఏంటంటే, ఒకటి మల్టీ క్యాప్, అనదర్ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జ్ అండ్ మిడ్ క్యాప్. ఈ 3 కూడా చాలా మంది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తూ ఉంటారు. వాట్ ఈజ్ మల్టీ క్యాప్? మల్టీ క్యాప్ అందులోనే పేరులోనే మీకు కనిపిస్తుంది మల్టీ. ఇందులో ఏం చేస్తారు అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ మూడిట్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే దానికి లిమిట్ వచ్చేసి ఏ క్యాప్లో అయినా కూడా 25% కంటే ఎక్కువ చేయకూడదు అనమాట. అంటే లెట్స్ ఏ లార్జ్ క్యాప్లో 25%, మిడ్ క్యాప్లో 25% అండ్ స్మాల్ క్యాప్లో 25 చేసేసి రిమైనింగ్ 25%లో ఫండ్ మేనేజర్ చాయిస్ తోటి ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మల్టీ క్యాప్ అంటారు. నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్లో కూడా సేమ్ లార్జ్, మిడ్, స్మాల్ అన్నిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ మల్టీ క్యాప్లో ఉన్న కండిషన్ మినిమం 25% కంపల్సరీ అనేది ఇందులో ఉండదు అనమాట. అందుకని ఫ్లెక్సీ క్యాప్లో ఫండ్ మేనేజర్ ఆప్షన్ ప్రకారం ఐదర్ లార్జ్ క్యాప్లో ఎక్కువ పోర్షన్ తీసుకోవచ్చు, స్మాల్ క్యాప్లో ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే మిడ్ క్యాప్లో ఎక్కువ తీసుకోవచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ఫండ్ మేనేజర్ చాయిస్ అనమాట. ఆ ఫ్లెక్సీ క్యాప్ ఆ పేరులోనే ఉంది ఫ్లెక్సిబిలిటీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎస్ అండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి లార్జ్ అండ్ మిడ్ క్యాప్. ఇది ఒక కేటగిరీ అండి. అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ రెండు ఉన్నాయి కాబట్టి 35% ఫ్రమ్ లార్జ్ క్యాప్, 35% ఫ్రమ్ మిడ్ క్యాప్, 70% ఈ రెండిట్లోంచి తీసుకోవాలి. రిమైనింగ్ అనేది ఎనీ కేటగిరీ నుండి ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మన ఫండ్ మేనేజర్ని మనం సెలెక్ట్ చేసే విషయంలో మాత్రం వీ హ్యావ్ టు బి సో కేర్ఫుల్ అనమాట. సో ఆ విషయంలో హ్యాపీకాయిన్ హెల్ప్ us అంటే వ్యూవర్స్ కి కరెక్ట్ ఫండ్ సజెస్ట్ చేయడం. దట్స్ రియల్లీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మనం తప్పకుండా మిగతా వాటి గురించి ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో హే గాయ్స్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ యూ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.